నిన్న జిల్లా నార్కల్ జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అట్లాగే మన డాక్టర్ రాజేష్ గారు అందరం కలిసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అది సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆ సమీక్షలో కూడా చాలా అంశాల పట్ల లోతుగా చర్చించి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు ఏర్పడినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన కొనసాగాలి. ఈ ప్రజాపాలన కూడా ఎట్లుండాలంటే ఏ అమరవీరులు రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసిండ్రో మా చావులతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ పూర్తి పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షతోటి వాళ్ళు ప్రాణాలు అర్పించారు. ఆ ఆకాంక్షకు అనుగుణంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పరిపాలన ప్రజా పరిపాలన. సో దానికి అనుగుణంగా పూర్తి పారదర్శకతో అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో ఉండాలని సమీక్ష జరిగింది. నిన్న 4-5 సబ్జెక్టుల పైన, అది మంచినీళ్ళు కావచ్చు, కరెంటు కావచ్చు, ధరణికి సంబంధించి ఇట్లా ప్రతి అంశంలో లోతుగా చర్చించడం జరిగింది. ఈ రోజున ఈ పాలమూరు రంగానికి సంబంధించి కూడా ఈరోజు మొత్తం పూర్తిగా సమీక్ష చేస్తూ ఉన్నాం. ఇంకొక అరగంటలో ఇప్పటికే మొత్తం చూసి వచ్చినాం. కలవకుర్తి, పాలమూరు ప్రాజెక్టు, మిషన్ పెరుగుతుంది, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. సమీక్ష చేస్తా ఉన్నాం. దీనిపైన కూడా వీలైనంత త్వరితగతిన ఈ పాలమూరు రంగారెడ్డి కూడా వాస్తవంగా ఆనాడు ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు ఆదరాబాదరగా ఒక పంపును ఆన్ చేసి నీళ్లు రిజర్వాయర్లు వదిలింది. ఆ రిజర్వాయర్ నుంచి ఒక అర్ధ కిలోమీటర్ కూడా నీళ్లు ముందుకు, అర్ధ కిలోమీటర్ అసలు 200 గజాలు ముందుకు పోవు. నల్లాపు రిజర్వాయర్ నుంచి నీళ్లు ముందుకు పోవాలంటే ఈ 12 లక్షల ఎకరాలు నీళ్లు పోవాలంటే కొన్ని వందల కిలోమీటర్లు కెనాల్స్ పూర్తి కావాలా. అసలు కొన్ని అయితే శాంక్షనే లేవు, ఎక్కడ కూడా కెనాల్స్ శాంక్షన్ లేవు, ఎక్కడ కూడా మెయిన్ కెనాల్ శాంక్షన్ లేవు, డిస్ట్రిబ్యూటర్స్ లేవు, మైనస్ వాళ్ళు శాంక్షనే ఇవ్వలే. ఈ పంపు చేసిన నీళ్లు కరెక్ట్ ఇప్పుడు చూసినాం 100 మీటర్లు కూడా దాటి ముందుకు పోయే పరిస్థితి లేదు. దాన్ని ఇప్పుడు కెనాల్ బ్లాస్టింగ్ అవన్నీ మొత్తం కూడా బ్లాస్టింగ్ చేసి కెనాల్ తీసి చేస్తే ఒక మాసంలో, 2 మాసాల్లో, 3 మాసాల్లో పూర్తి చేస్తే అప్పుడు ఆ నీళ్లు ఏదుల రిజర్వాయర్ గడిపోతాయి. ఆ తర్వాత వట్టెం, ఇట్లా చాలా పని ఉంది. ప్రాజెక్టు మొదలుపెట్టి ఆ రోజున నేను కూడా ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత భూత్పూర్లో ఆనాడు కేసీఆర్ గారు పూర్తి చేసుకుని కట్టిస్తాడు. 2014-2014 వచ్చే 10 సంవత్సరాలు ఒక 100 మీటర్లు నీళ్ళు పోయే పరిస్థితి లేదు. సో కాబట్టి దీన్ని ఈ రోజున త్వరితగతిన పూర్తి చేయించి దీనికి సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఉదయం మాట్లాడడం జరిగింది. వచ్చేటువంటి వారం 10 రోజుల్లో వారితో కూడా మాట్లాడి వారిని కూడా తీసుకొచ్చి సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చి ఇంకా కొన్ని అంశాలపైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. సో వాటికి నివేదికలు ఎస్టిమేట్ తయారు చేసి వాటిపైన పూర్తిగా సమీక్ష చేసి వీటిని తొందరగా ఈ మహాత్మా గాంధీ కలువకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఉన్నటువంటి 4,50,000 ఎకరాలు నీళ్ళు ఇవ్వాలి. కానీ దానికి అనుగుణంగా గత ప్రభుత్వంలో 1,00,000 ఎకరాలు అదనంగా శాంక్షన్ తెచ్చుకుంటూ పోయారు, కానీ నీళ్లు పంపింగ్ మాత్రం లేదు. అది అదనంగా మోటార్ లేదు, అదనంగా కెనాల్ లేదు. సో అది అంటే అస్తవ్యస్తంగా ఉంది. సో ఉన్నటువంటి 5 మోటార్లు నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ అది పూర్తి చేయాలంటే 2-3 మాసాలు సమయం పడుతుంది. కాబట్టి చేసి ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, అటు మహాత్మా గాంధీ కలువకుర్తి, అటు నెట్టెంపాడు, భీమా, ఈ అన్ని ప్రాజెక్టుల పైన రోజు కాలువలంటే తిరుగుతూ, ప్రాజెక్టులంటే తిరుగుతూ సమీక్షలు చేసి రైతాంగం ఈ యొక్క సాగునీటి సమస్యలు, అట్లాగే తాగునీటి సమస్యలు పరిష్కారం చేయడం కోసం పూర్తిగా డే అండ్ నైట్, పొద్దున్న తెల్లవారుజామున 5 గంటలకు మొదలైతే రాత్రి 12 వరకు తిరగడము, చూడడము, గ్రౌండ్ చూడడము, ప్రజలు కలుసుకోవడము, రాత్రి 12 దాకా సమీక్షలు చేయడం చేసి నిజమైనటువంటి పరిపాలన అంటే
ప్రజాపాలన ఇట్లా ఉండాలి, ఇట్లా పారదర్శకంగా ఉండాలి అంటే ఇలా అవిభక్త మహబూబ్నగర్ జిల్లా. For more videos like this, subscribe Big TV channel.